Hello dear students, welcome back to Eduent Online Teaching for Reasoning. Today at that section we are going to teach about non-verbal series. In my previous video already explained 1 to 16 questions. So let's go to question number 17. A series is a given with one term missing. Choose the correct alternative from the given one that will complete the series. So in that series, question figure having 4 boxes. Okay. So firstly it will be considered as 1, 2, 3, 4. So in that particular you can observe it. So in that sequence of series, so which type of rule has applied? 1 to 2 and 2 to 3 and 3 to 4. So final 3 to 4 changings are required answer. So first one 1 to 2 changings, we can able to notice that arrow symbol 1 to 2. So in that middle one, actually in the first figure what I am given, upper arrow. Okay. So upward already given on that arrow. So 1 to 2 again we have to add one arrow according to clockwise, and also added initial గా మనకు చూసారా మధ్యలో మీకు ప్లస్ సింబల్ లో ఒక కార్నర్ కి మీకు ఒక లైన్ యాడ్ చేశారు, ఇక్కడ కూడా ఇంకొక లైన్ యాడ్ అవుతుంది, రైట్? సో విచ్ వన్ ఈజ్ యాడెడ్ ఫ్రమ్ 1 to 2? సో వన్ ఎక్స్ట్రా arrow అంటే క్లాక్ వైజ్ విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్, అంటే దీనికి ముందు యాడ్ చేస్తున్నారు. సో లైన్ కూడా మీకు మిడిల్లో ఒక లైన్ కూడా యాడ్ అవుతుంది. దట్ ఈస్ 1 to 2 చేంజింగ్స్. నెక్స్ట్ వన్ 2 to 3 చేంజింగ్స్, అగైన్ యాడెడ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్. ఓకేనా, ఇక్కడ కూడా క్లాక్ వైజ్ యాడ్ చేస్తున్నారు, అండ్ ఇంకొక యారో కూడా మీకు యాడ్ అవుతుంది జస్ట్ లైక్. సో దట్ ఈస్ 2 to 3 చేంజింగ్స్. అగైన్ 3 to 4 చేంజింగ్స్, ఇంకొక యారో కూడా యాడ్ అవ్వాలి కదా విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్, అండ్ ఈ లైన్ కూడా మీకు కంప్లీట్ అయిపోవాలి. ఓకే, with respect to clockwise. Inside also clockwise follows, outside arrows adding also clockwise direction follows. So which one is required answer? So this is the required answer. Option A is the right answer. So just మీకు what is the difference between A and D? సో ఇక్కడ మీకు రాంబస్ షేప్ వచ్చింది, ఇక్కడ మాత్రం వాడు స్క్వేర్ షేప్ ఇచ్చారు, అందుకే ఇది మీరు తీసుకోకూడదు. ఆప్షన్ A is the required answer. Let's go to question number 18. A series is a given with one term missing. Okay, so choose the correct alternative from the given ones that will complete the series. So in that question figure contains 1, 2, 3, 4, 5. Okay, 5 boxes. Okay, na square boxes. So here which rule has follows? Clearly we have to observe in that question figure 1 and 3. 1 and the 3 will be same, and 2 and 4 also same. Chusara? So alternatively vadu same సింబల్స్ మాత్రమే ఫాలో అవుతున్నారు. సో 1 and 3 and 2 and 4 ఆల్సో. సో ఆల్టర్నేటివ్, దీస్ ఆర్ కాల్డ్ ఆల్టర్నేటివ్ సిరీస్. సో నెక్స్ట్ ఆల్టర్నేట్లో కూడా మీకు 1, 3 నెక్స్ట్ లింక్ కూడా అదే ఉండాలన్నమాట. అంటే 1, 3లో ఏముందో అదే మీకు ఆన్సర్ కూడా 5లో వస్తుంది. సో విచ్ ఆన్సర్ ఫిగర్ ఈజ్ రైట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్. సో 1 and 3 విల్ బీ సేమ్, రిమైన్ ద సేమ్, నెవర్ చేంజ్. 1, 3 ఒకేలా ఉన్నాయి చూడండి. 2 and 4 ఆల్సో రిమైన్ ద సేమ్. సో అండ్ దట్ అకార్డింగ్ టు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ 1, 3, 5 ఈజ్ అ ఫస్ట్ ఆల్టర్నేటివ్. సో 3లో మీకు ఏమైతే అప్లై అవుతుందో 1, 3లో ద సేమ్ సింబల్ హ్యాస్ టేకెన్ ఇన్ ద 5th one. ఓకే, దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ సిరీస్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 19. ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్ సో దట్ విల్ కంప్లీట్ ద సిరీస్. Am I clear? So in that question, so total in that question figure contains 1, 2, 3, 4, 5 square boxes. Okay, or it can be shows with 5 square boxes. So what should come in the place of question mark in that series? So clearly we have to observe in that question. So ఇది కూడా మీకు ఆల్టర్నేటివ్ కాన్సెప్టే ఫాలో అవుతుంది. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి యాక్చువల్లీ మీకు 2 ట్రయాంగిల్స్ ఇలా ఆపోజిట్గా ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, దీన్ని ఎక్సాగ్రామ్ అంటారు. ఎక్టోగ్రామ్. ఓకేనా, దీస్ ఆర్ కాల్డ్ ఎక్సాగ్రామ్. సో ఇన్ దట్ ఎక్సాగ్రామ్, సో ఫస్ట్ వన్ చూడండి, చేంజింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2 అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఫాలోస్ ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్.
సో ఇన్ దట్ ఆల్టర్నేటివ్ 1, 3లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఈ ఎక్సోగ్రామ్లో మీకు 1, 2, 3, 4, 5, 6 అవుట్ సైడ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. అందులో మీకు కొన్ని సింబల్స్ ఇచ్చారు. 1, 3లో మీరు ఆల్టర్నేటివ్గా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ గివెన్ ఇన్ ద మిడిల్. ఓకేనా, స్క్వేర్ అనేది మిడిల్లో ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ ట్రయాంగిల్ చూడండి 1, 3లో. సో 1, 3లో హౌ మెనీ పార్ట్స్ మూవింగ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ గివెన్ టాప్. ఓకేనా, సో మీకు ట్రయాంగిల్ అనేది మీకు సో అప్వర్డ్లో ఉంది. అది 3కి వచ్చేసరికి ఏంటంటే 1 స్టెప్ మూవింగ్ టువర్డ్స్ క్లాక్ వైజ్. సో ఇక్కడికి వచ్చింది, రైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇది వాడు ఇచ్చింది. యాక్చువల్లీ ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ అనేది సో క్లాక్ వైజ్లో ఒక పార్ట్ మూవ్ అవుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్ ద ట్రయాంగిల్ మూవ్స్ 1 పార్ట్ టువర్డ్స్ క్లాక్ వైజ్. సో అది మీకు అప్వర్డ్లో ఉండేది మీకు ఏమవుతుందంటే టాప్ రైట్ కార్నర్లోకి వచ్చింది అనమాట. ఇది దట్ ఈస్ ఆర్డర్. సో ఆల్టర్నేటివ్గా అప్లై చేసేటప్పుడు 1, 3, 5 5th వరకు. సో ఇది 5th మీరు అనుకుంటే, సో ఇక్కడ ఉండే ట్రయాంగిల్ ఎక్కడ రావాలి, 1 పార్ట్ మూవ్ అయ్యాక. సో ట్రయాంగిల్ మూవ్స్ 1 పార్ట్ విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అంటే ఇక్కడ మీకు ట్రయాంగిల్ ఇక్కడ వస్తుంది, రైట్. ఈ పొజిషన్లో ట్రయాంగిల్ వస్తుంది. సో ఈ పొజిషన్లో ట్రయాంగిల్ ఉండే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, A, B, C, D కూడా ఉన్నాయి. సో C ఎలిమినేట్ చేసేవచ్చు, రైట్. నెక్స్ట్ S పొజిషన్ గురించి ఒకసారి అబ్జర్వ్. సో ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ అనేటప్పుడు, సో ఆల్టర్నేటివ్ మీన్స్ 1, 3, 5 ఆల్టర్నేటివ్ అవుతుంది. అంటే నెక్స్ట్ 2 and 4 ఇంకొకటి ఆల్టర్నేటివ్ అవుతుంది. సెకండ్ ఆల్టర్నేట్ 2 and 4. సో 2 and 4 మీరు ఇంకా ఆన్సర్ తీసుకోవసరం లేదు, ఎందుకంటే ఇది 4 సింబల్స్ ఇన్సైడ్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి, చూసారా. సో దీంతో మనకి క్వశ్చన్ మార్క్ లేదు. క్వశ్చన్ మార్క్ అంటే 5th పొజిషన్ ఇట్ ఈస్ క్యారింగ్ ఫ్రమ్ 1, 3. ఓకేనా, 1, 3 and 5. సో మీరు డైరెక్ట్గా 1, 3 చేంజెస్లో మీకు ఏమున్నదో అదే అప్లై చేస్తే సరిపోతుంది. సో ఎస్ సింబల్ ఒకసారి చూద్దాం. 1, 3లో ఎస్ సింబల్ ఎక్కడ ఉంది, యాక్చువల్లీ ఇది మిడిల్ ఆఫ్ ది రైట్ ఉంది. అది ఇక్కడికి వచ్చేసరికి 3లో వచ్చేసరికి 1, 2 పొజిషన్స్ అంటే ఇక్కడ నుంచి మీరు కౌంట్ చేస్తారనుకో 1, 2, 3, 4 వస్తుంది అనమాట టోటల్. సో మీకు సో ఇక్కడ నుంచి మీరు తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకుంటున్నారు, అవుట్ సైడ్ మీరు ట్రయాంగిల్ తీసుకుంటే, సో ఈ ఎక్సాగ్రామ్కి అవుట్ సైడ్ ట్రయాంగిల్ తీసుకుంటే 1, 2 and 3 ప్లేసెస్కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, 1, 3 అది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి కూడా మీకు 3 ప్లేస్ షిఫ్ట్ అవ్వాలి కదా. ఇక్కడ చూసారు ఈ ఎస్ ఇక్కడికి వచ్చేసింది. ఆమె క్లియర్. సో ఎక్కడికి వచ్చిందంటే వాడు ఓకే, వాడు ఇంకా స్క్వేర్ బాక్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాడు, అది కూడా రాసుకోవచ్చు. చూద్దాం, ఇది స్క్వేర్ బాక్స్లో కూడా రాశారు. ఒకసారి ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి, రైట్. దిస్ ఈస్ అ ఆర్డర్. ఫస్ట్ వన్, సో ఇట్ ఈస్ క్లియర్. ఫస్ట్ వన్, ఇది మనం మూవింగ్ పొజిషన్స్ అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ మూవ్స్ 1 place ఓన్లీ అండ్ ఎస్ మూవింగ్ 1, 2, 3, 4 ప్లేసెస్ విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్. సో ఇక్కడ ఉండే ఎస్ ఎక్కడికి వెళ్ళాలి, 1, 2, 3, 4 ప్లేసెస్ క్లాక్ వైజ్ అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. సో 1, 2, 3, 4 అంటే ఇక్కడ వస్తుంది ఎస్. ఆమె క్లియర్. అంటే 1, 3 and 5 ఆల్టర్నేటివ్స్. ట్రయాంగిల్ moves 1 place with respect to clockwise, but S moves 3 places, 1, 2, 3, 4. Okay, 4 places towards clockwise. Again S moving 4 places with respect to clockwise, 1, 2, 3, 4. సో ఈ చివరికి వచ్చేస్తే టాప్ లెఫ్ట్ కార్నర్కి రావాలి. సో ఎస్ ఉండే ఆప్షన్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అంటే బి కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. సో ఈ రెండిందులో ఇంకా డిఫరెంట్గా ఉండేది ఎస్ అదే పొజిషన్ ఉండి మీరు తీసుకుంటే సరిపోతుంది. సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ చూద్దాం. సర్కిల్ అనేది వాడు ఇక్కడ ఇచ్చారు. సో 1, 3లో మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4 ప్లేసెస్కి విత్ రెస్పెక్ట్ టు యాంటీ క్లాక్స్. సో సర్కిల్ రొటేట్స్ 4 parts విత్ రెస్పెక్ట్ టు యాంటీ క్లాక్. సో ఇది కూడా మీరు ఈ సర్కిల్ మీరు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 4 ప్లేస్ మూవ్ చేశారనుకో 1, 2, 3, 4. సో మీకు ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేశారా 1, 2, 3, 4 ఇక్కడికి వస్తుందండి. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సో డి ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది. సో వెరీ క్లియర్. సో ఫస్ట్ వన్ విత్ రెస్పెక్ట్ టు ఆల్టర్నేటివ్ 1, 3 and 5 clearly we have to observe 1, 3, 5. First one delta, especially the triangle moves 1 place with respect to, so triangle moves 1 place with respect to clockwise direction and S moves 4 places with respect to clockwise direction. Okay, but circle moves 4 places with respect to anti-clockwise direction. సో ఇది మీరు తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 20.
A series is given with one term missing. Choose the correct alternative from the given ones that will complete the series. So in that question figure contains total 4 square boxes. It is indicated with square boxes, 4 square boxes. So in that clearly we have to observe. So 1 to 2 changes ఎలా ఉంటుందో 3 to 4 changes మీరు అప్లై చేస్తే చాలు ఈ క్వశ్చన్కి. ఆల్రెడీ మీకు 4 మ్యాక్సిమం ఇదే క్లూ ఫాలో అవుతుంది, ఎందుకంటే సీక్వెన్స్గా మీరు అరేంజ్ చేయడానికి క్లూస్ లేవు. సో 1 to 2 చేంజెస్లో అంటే పొజిషన్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ టోల్ యూ అండ్ స్టార్టింగ్లో మనం క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాం కదా, ఏంటది అట్ ద స్టార్టింగ్ దిస్ పొజిషన్ ఈస్ కాల్డ్ టాప్ లెఫ్ట్ కార్నర్, దిస్ వన్ టాప్ రైట్ కార్నర్, దిస్ ఈజ్ మిడిల్ ఆఫ్ ది టాప్, దిస్ ఈజ్ bottom left corner, this is bottom right corner, this is middle of the bottom, this is a middle of the left, this is a middle of the right, it is exactly center. సో టోటల్ మీరు అబ్జర్వ్ చేస్తే 9 పొజిషన్స్ ఉంటాయండి. ఆ 9 పొజిషన్లో 1 to 2 ఇక్కడ జస్ట్ మీరు 1 to 2 చేంజెస్ 3 to 4కి అప్లై చేస్తే చాలు, ఎస్పెషల్లీ ఫర్ పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు క్వశ్చన్ మార్క్ ఉంది. ఇట్ కెన్ బి మూవ్స్ 2 places విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్. ఓకే, కమ్స్ ఇన్ ద సెకండ్ ఫిగర్. చూసారా 1 2. సో 2 places విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్. సో మీకు టాప్ రైట్ కార్నర్కి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ కదా, 3 to 4. విచ్ వన్ ఈజ్ అపియర్డ్ ఇన్ ద టాప్ లెఫ్ట్ కార్నర్? కాపీ రైట్. ద సింబల్ ఈజ్ కాల్డ్ కాపీ రైట్. ఇట్ కెన్ బి షిఫ్టెడ్ 2 places టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, నథింగ్ బట్ క్లాక్ వైజ్. సో ఇట్ కెన్ బి మీకు సి ఎక్కడికి వస్తుందంటే టాప్ రైట్ కార్నర్కి రావాలి, కాపీ రైట్. దిస్ ఈజ్ అ కాపీ రైట్, రైట్. సో సిని మీరు ఇన్సైడ్ ఆఫ్ దిస్ సర్కిల్లో రాస్తే దాన్ని కాపీ రైట్ అంటారు, రైట్. ఓకే, సో ద వన్ హూ అపియర్స్, వాట్ ఈస్ ద మెయిన్ క్లూ? 1 to 2, విచ్ సింబల్ ఈస్ అపియర్డ్ ఇన్ ద టాప్ లెఫ్ట్ కార్నర్, ఇట్ ఈస్ మూవ్స్ 2 places విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్, నథింగ్ బట్ ఇట్ కెన్ బి షిఫ్టెడ్ టాప్ రైట్ కార్నర్. సో ఇక్కడ కూడా మీకు కాపీ రైట్ ఉంది కదా, 3 to 4 సేమ్ పొజిషన్ వెరీ ఇంపార్టెంట్, రైట్. పొజిషన్ వెరీ ఇంపార్టెంట్, టాప్ లెఫ్ట్ కార్నర్. సో టాప్ లెఫ్ట్ కార్నర్ కాపీ రైట్. It can be rotated, it can be moved 2 places with respect to clockwise, it will become top right corner. కాపీ రైట్ మీకు రైట్ కార్నర్లో ఉండే ఆప్షన్స్ ఏ బి డిలో ఉన్నాయి కాబట్టి సి ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఏముంది, హ్యాస్ట్రిక్ ఉంది. దిస్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ది లెఫ్ట్. సో మిడిల్ ఆఫ్ ది లెఫ్ట్ 1 to 2 అబ్జర్వేషన్. 1 to 2 ఓన్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద 1 to 2 relations are 1 to 2 changes. So asterisk symbol, it is placed middle of the left. So left middle ఇక్కడికి వచ్చేసరికి సెకండ్లో వచ్చేసరికి బాటమ్ మిడిల్ అవుతుంది, చూసారా. సో ఇక్కడ 3లో కూడా లెఫ్ట్ మిడిల్ ఏముంది, డాలర్. ఇది బాటమ్ మిడిల్లోకి రావాలి, అంటే డాలర్ బాటమ్ మిడిల్, అంటే ఇలాంటిది ఉండేది మీకు కంపల్సరీగా ఉండాలి. సో మీకు ఇంకా రిమైనింగ్, సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే బి అండ్ డి కూడా ఎలిమినేట్ అయిపోతాయి. సో డాలర్ ఉండేది ఒక పొజిషన్, ఆప్షన్ ఏ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. చూసారు, అంటే మీరు ఒక 2-3 సింబల్స్ వెరిఫై చేసి చాలా, అన్నీ అవసరం లేదు సిరీస్లో, అది వాడు ఇచ్చే లాజిక్. సో డిఫరెంట్గా ఉండే సింబల్ మీరు డైరెక్ట్ తీసుకుంటే, అంటే ఆప్షన్స్లో ఏదైతే మనకి డిఫరెంట్గా అపియర్ అవుతుంది అది కూడా తీసుకోవచ్చు. బట్ 2-3 మ్యాక్సిమం 3 సెలక్షన్స్కి ఆన్సర్ మీకు అప్డేట్ అయిపోద్ది. దట్స్ క్వశ్చన్ ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 21. A series is given with one term missing. Choose the correct alternative from the given ones that will complete the series. So here also question figure contains 4 square boxes, 1 2 3 4. Okay, so clear ga meer observe cheste, so maximum 4 box series lo 1 to 2 and 3 to 4 observation cheste chalu meeru. 1 to 2 and 3 to 4. So what is rule? 1 to 2 changes. సో 1 to 2 చేంజెస్ ఎలా ఉన్నాయో 3 to 4కి అప్లై చేసాలు, ఎస్పెషల్లీ ఫర్ దట్ పొజిషన్స్. సో విచ్ వన్ గివెన్ ఇన్ ద టాప్ లెఫ్ట్ కార్నర్, ఎస్పెషల్లీ దట్ పర్టికులర్ సింబల్ మన మెసేజ్ బాక్స్లో వస్తుంది కదండి, అలాంటి సింబల్. సో క్రాస్ విత్ ఇంక్లూడ్, అందులో ఉంది క్రాస్ ఇన్ స్క్వేర్. సో ద వన్ హూ గివెన్ టువర్డ్స్ ఎక్కడ ఇచ్చారండి, ఇట్ ఈస్ ప్లేస్డ్ టాప్ లెఫ్ట్ కార్నర్. సో 1 2లోకి వచ్చేసరికి అది బాటమ్ మిడిల్ అవుతుంది, చూసారా. టాప్ లెఫ్ట్ అనేది బాటమ్, ఎస్పెషల్లీ ది సింబల్ చేంజెస్ టు బాటమ్ మిడిల్. సో పొజిషన్ అకార్డింగ్ టు పొజిషన్, విచ్ వన్ గివ్స్ టాప్ లెఫ్ట్ కార్నర్, ఇట్ విల్ బి చేంజెస్ టు మిడిల్ ఆఫ్ ది బాటమ్. సో ఇక్కడ కూడా చూసారా, టాప్ లెఫ్ట్ కార్నర్ 3 to 4 సేమ్ పొజిషన్స్. ద విచ్ వన్ గివెన్ ఇన్ ద టాప్ లెఫ్ట్ కార్నర్, ఇట్ కెన్ బి మూవ్స్ మిడిల్ ఆఫ్ ది బాటమ్, అంటే మిడిల్ ఆఫ్ ది బాటమ్కి వచ్చేసాలి, రైట్. ఇక్కడ ఉండాలి. ఇలాంటిది ఉండే ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో ఎగ్జాక్ట్గా ఒకటే ఉంది, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.
సో ఒక సింబల్తో ఆన్సర్ వస్తుంది. సో మరి ఇంకోటి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఎస్పెషలీ సో ఇక్కడ చూడండి, the one who appear in the especially 1 to 2 changings, you can observe the 1 to 2 changes. The one who appears in the middle of the bottom, it can be shifted top right corner. So ఇక్కడ కూడా సేమ్, ఓకేనా, మిడిల్ ఆఫ్ ది బాటమ్ షిఫ్టెడ్ టు టాప్ రైట్ కార్నర్. మిడిల్ ఆఫ్ ది బాటమ్ 3లో ఇది మీకు ఎక్కడ ఉండాలి, టాప్ రైట్ కార్నర్కి రావాలి. సో దిస్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ ఆన్సర్. సో రిమైనింగ్ ఫిగర్ ఇక్కడే ఉంటుంది. సో అలా కూడా మీకు ఆన్సర్ డిఏ వస్తుంది, రైట్. Have a look at question number 22. A series is given with one term missing. Choose the correct alternative from the given one that will complete the series. Okay. So actually this is a continue series. We have to observe in the question figures. So question figure contains total how many? 4 square boxes. So మీరు observe line wise మీరు observe చేస్తే this is a continuous series. 1 to 2, 2 to 3 and 3 to 4 changes is the required answer. Am I clear? So what I am given question mark place, నేను ఇక్కడ అది రాస్తాను, చూద్దాం ఒకసారి. సో వాట్ యు ఆర్ గెటింగ్ ఎట్ ఫైనల్ 3 to 4, దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఫస్ట్ వన్, ఇట్ కెన్ బి డివైడ్ ఇంటూ 4 పార్ట్స్. సో ఎస్పెషల్లీ టాప్ లెఫ్ట్ కార్నర్లో యారో ఉంది, 1కి 2కి చేంజ్ చేస్తావు, ఈ యారో 2 కింద ఫామ్ అవుతుంది, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 అవ్వాలి. సో 4, ఓకే, మీకు 4 యారోస్ కింద ఫామ్ అవ్వాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపారిజన్. సో అన్నిందల్లో కూడా 4 ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేసిన. అలాగే మీకు చూసిన టాప్ రైట్ కార్నర్లో మీకు 6 బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయి, అవి 5 అవుతున్నాయి, నెక్స్ట్ 4, నెక్స్ట్ మీకు 3 అవ్వాలి. అవి కూడా సరిపోతాయి, అన్ని ఆప్షన్లో కూడా అవి ఉన్నాయి, రైట్. సో ఇలాంటివి మనం చెక్ చేయకూడదు, ఫస్ట్ చేంజెస్ అనేవి చెక్ చేయాలి. ఇక్కడ చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ దట్ పర్టికులర్ సింబల్, ఈచ్ వన్ ఈజ్ అపియర్డ్ బాటమ్ లెఫ్ట్ కార్నర్, ఎస్పెషల్లీ దట్ ఫిగర్ 1 to 2 చేంజెస్లో ఏమవుతుందంటే ఇట్ కెన్ బి రొటేట్స్ 90 degree విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్. చూసారా 90 degree ఫామ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు క్లాక్ వైజ్ డైరెక్షన్, ఎస్పెషల్లీ దిస్ సింబల్. సో యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్, ఓకేనా. అండ్ ఆల్సో అది ఇక్కడ లేదు, జస్ట్ ఆల్టర్నేట్గా ఈ రెండు ఏమవుతున్నాయి, చేంజెస్ అవుతున్నాయి. విచ్ వన్ ఈజ్ ఇంటర్చేంజెస్, బాటమ్ లెఫ్ట్ కార్నర్ అండ్ బాటమ్ రైట్ కార్నర్ సింబల్స్, ఎస్పెషల్లీ దీస్ 2 symbols ఆర్ ఇంటర్చేంజెస్. సో ఇంటర్చేంజ్ అయ్యాక కూడా ఏంటంటే లెఫ్ట్ కార్నర్లో ఉండేది 90 degree మూవ్ అవుతుంది, రైట్ కార్నర్లో ఉండేది అంటే ఎస్పెషల్లీ దిస్ సింబల్. ముందు ఈ సింబల్ గురించి మనం మాట్లాడదాం. సో ఈ సింబల్ 90 degree మూవ్ అయ్యాక ఈ ప్లేస్లో లేదండి, ఇది రైట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తుంది. అగే మళ్ళీ 90 degree మూవ్ అయింది అనుకోండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్, మళ్ళీ రైట్ సైడ్ 90 degree మూవ్ అయింది అనుకోండి. సో మీకు ఈ పార్ట్ ఇలా వస్తుంది అనమాట. ఆమె క్లియర్? సో ఇది ఫస్ట్ వన్. ఎందుకంటే నెక్స్ట్ 90 degree క్లాక్ వైజ్ మూవ్ అయింది అనుకోండి ఈ సింబల్, సో జస్ట్ లైక్ దట్ ఇలా మీకు ఫామ్ అవుతుంది. సో అన్ని ఒక ఎక్సెప్టెడ్ వే అన్నిందల్లో అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఇది తీసుకుంటే సరిపోతుంది. రైట్ లెఫ్ట్కి వెళ్తున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అంతే, జస్ట్ లైక్ దట్. సో ఈ అబ్జర్వ్ చేశారనుకో, కలర్ చేంజ్ అవుతుంది చూసారా, అంటే రైట్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయ్యాక కలర్ లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్ సైడ్కి వచ్చింది. ఇది కూడా షిఫ్ట్ అయింది కదా, లెఫ్ట్ రైట్కి వచ్చేసరికి కలర్ రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్కి వచ్చింది. మరి ఇది కూడా షిఫ్ట్ అయ్యేసరికి కలర్స్ కూడా మీకు, సో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి కలర్ రైట్ సైడ్ రావాలి. ఇది దిస్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్, ఆప్షన్. సో విచ్ ఆన్సర్, ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. So C is right answer. Clear? Option C is right answer.